నిత్య రక్షణకు కారకుడు ఆయన. రక్షణ పొందే వాళ్లకు రెండు ఉండాలట. ఏముండాలి? ఒకటేమో విశ్వసించుట, రెండవది విధేయత. ఎందుకు? ఆ రెండిటికి రివర్స్ పనులు చేశారు ఆదాము హవ్వలు. మీరు చేసే మత సంబంధమైన మతపరమైన ఆచార వ్యవహారాలు, కర్మకాండ మిమ్మల్ని రక్షించజాలదు అని కొట్టి పారేసింది బైబిల్. మీరేం చేయాలంటే, ఏదెను తోటలో మీ మూల పితరులు ఆదాము హవ్వలు చేసిన రెండు పొరపాట్లకు రివర్స్ స్టెప్స్ చేయాలి. వాళ్ళు సందేహపడ్డారు, మీరేమో నన్ను పరిపూర్ణంగా విశ్వసించాలి. వాళ్ళు వద్దన్న పని చేశారు, మీరేమో చెయ్యమన్న పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధేయత. ఆ విధేయత అంటే ఏంటి చెప్పండి నాకు? చెప్పిన పని చేయడం, లోబడడం, అంతే కదా. ఏది చెప్తే చేయాలి. ఎందుకు ఏమిటని అడగొద్దు, డిస్కషన్ పెట్టొద్దు. ఆయన ఏం చెప్తే అది చేయాలి. విధేయులైన వారికి ఏమిస్తాడట? హెబ్రీ 5:9 ఏమిస్తాడు? నిత్య రక్షణ ఇస్తాడు. మళ్ళీ చెప్పండి, విధేయులైన వారికి ఏమిస్తాడు? మళ్ళీ చెప్పండి, రక్షణను ఎవరికి ఇస్తాడు? అంటే రక్షణ ఇవ్వకముందే ఏం చూసుకుంటాడు ఆయన? వీడు విధేయుడా కాదా అని చూస్తాడు. రక్షణ ఇవ్వకముందు చూస్తాడు, ఇచ్చినాక కాదు. పరీక్షించి నీవు విధేయురాలివి, విధేయుడు అని నిరూపణ అయితే నీకు రక్షణ ఇస్తాడు. రక్షణ నీకు ఇవ్వకముందే నీ విధేయతను ఆయన పరీక్షిస్తాడు. విధేయత పరీక్షించాలంటే ఏం చేయాలి? ఒక ఆజ్ఞ ఇవ్వాలి. ఒక పని చెప్పి చేస్తాడో లేదో చూడాలి. రక్షింపబడిన వాళ్ళకు బోలెడు ఆజ్ఞలు ఉన్నాయి. రక్షణ ఇంకా పొందాల్సిన వాళ్లకు ఉన్న ఆజ్ఞ ఏంటి చెప్పండి? బాప్తిస్మమే ఆ ఆజ్ఞ. అందుకే పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38. మీరు మారు మనస్సు పొంది హల్లెలూయా పాప క్షమాపణ నిమిత్తము అండి. బాప్తిస్మమే అక్కర్లేదు అంటున్నారు కొంతమంది. అబ్బాయి శరీర సంబంధమైన ఆచారం అండి, నమ్ముకుంటే చాలట. మరి యేసయ్య ఎందుకు పొందాడు? పౌలు ఎందుకు పొందాడు? పెంతెకోస్తు 3,000 మందికి ఎందుకు బాప్తిస్మం ఇచ్చారు? వాళ్ళకి తెలియదా శరీర కార్యమని? బాప్తిస్మము మస్ట్ అండ్ షుడ్. నీవు ఏండ్ల తరబడి చర్చికి వచ్చి, ఏండ్ల తరబడి సమాజ కూటాలకు వచ్చి, లక్షలు కానుకలు ఇచ్చి, నీవెన్నో సేవా కార్యక్రమాలు చేసి బాప్తిసం ఒక్కటి పొందలేదనుకో, నీవు అవిధేయుడివి, అవిధేయురాలివని రాసుకుంటాడు దేవుడు. బాప్తిస్మము నీ విధేయతను నిరూపిస్తుంది. అందుకే 1 పేతురు 3వ అధ్యాయము 21, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. మారు మనసు లేని బాప్తిస్మము నిన్ను రక్షించదు. సువార్తను నమ్మకుండా నీవు బాప్తిస్మం పొందితే నీకు రక్షణ రాదు. యేసయ్యా నా పాపాలు క్షమించుమని ప్రార్థన చెయ్యకుండా బాప్తిస్మం పొందితే నీకు రక్షణ రాదు. విశ్వాసము లేకుండా, ప్రార్థన చెయ్యకుండా, మారు మనసు పొందకుండా ఒట్టి నీళ్లలో మునిగితే అది వ్యర్థం. పొడి పాపి తడి పాప అవుతాడు అంతే. కానీ సువార్తను నమ్మి మారు మనసు పొంది తర్వాత నీవు పొందే బాప్తిస్మము రక్షణార్థమైన కార్యక్రమం. ఎందుకంటే నీవు విధేయుడివని ఆ చర్య నిరూపిస్తోంది.
నువ్వు బాప్తిసం పొందేటప్పుడు ఎందుకు పొందుతున్నావు? ఎవరు పొందమన్నారని? యేసయ్య పొందమన్నాడని. ఇచ్చే పాస్టర్ గారు ఎందుకు ఇస్తున్నారు? యేసు ప్రభు వారు ఏమన్నాడని. ఇచ్చే పాస్టర్ గారైనా పొందే విశ్వాసైనా యేసయ్య పొందమన్నాడు, యేసయ్య ఇవ్వమన్నాడు అనుకుంటున్నారు మనసులో. పైనుండి ఆయన చూస్తాడు, మురిసిపోతాడు. ఇతడైనా అతడైనా నాకే లోబడుతున్నారు, నాకు నచ్చారురా మీరిద్దరు అని ఆయన దిగి వస్తాడు. అప్పుడు పాప క్షమాపణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువ మీది దొంగ బాప్తిస్మం పొందలేదు. ఎందుకంటే వాళ్ళని అక్కడ మేకులు వేసి కొట్టారు, దిగొచ్చే అవకాశం లేదు. రోమా సైనికుడు గారు కొంచెం మేకులు తీసేయండి, నేను ఊళ్ళోకి వెళ్ళి బాప్తిసం పొందొస్తారంటే అవకాశం లేదు. కానీ ఊళ్ళో బాగానే తిరుగుతున్నాడు వీడు, సిలువ కింది దొంగ. అన్ని కార్యక్రమాలు చేస్తాడు, బాప్తిసం మాత్రం పొందడు. క్రిస్మస్కి స్టార్ పెడతాడు, క్రిస్మస్ ట్రీ పెడతాడు, కేకులు కట్ చేస్తాడు, పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు, లక్షల లక్షలు కానుకలు ఇస్తాడు. కానీ బాప్తిస్మం ఒక్కటి ఎందుకులేండి, అది అంత అవసరం లేదట. అరే యేసయ్య ఏం చెప్పాడు? అవసరం లేదా? నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడు. అయ్యా, నువ్వు బాప్తిస్మం నా ద్వారా పొందడానికి వచ్చావేంటి? నేనే నీ చేత పొందాలి కదా అంటే, ఇప్పటికి కానీ మీ యోహాను నీతి యావత్తేలాగా జరిగించటం మనకు తగి ఉన్నది. నీకు నాకు మాదిరి చూపటానికి యేసు ప్రభువే బాప్తిస్మం పొందాడు, పౌలు పొందాడు, పేతురు 3000 మందికి పైగా బాప్తిస్మం ఇచ్చాడు. ఇప్పుడేమో బాప్తిస్మం అక్కర్లేదనే వాళ్ళు బయలుదేరారు. అనండి, అలాగే వాదించండి, మీ ఇష్టం. కర్మ సిద్ధాంతం నేను నమ్మను, కానీ కర్మ సిద్ధాంతం అని ఒకటి కొత్తది కనిపెట్టాను నేను. దేవుని మాట వినకపోతే నీ కర్మరా. చెప్పింది వినని చెడిపోక చూడమని మా తెలంగాణ సామెత. నువ్వు ఇన్ని లక్షలు కానుకలు ఇస్తావు, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తావు, ఆ ఒక్క చిన్న బాప్తిస్మం ఎందుకు పొందలేవు నీవు? దేవుడు లెక్క రాసుకుంటాడు, వీడు అవిధేయుడు అని. అనేక మంది నమ్మి కూడా బాప్తిస్మం పొందలేనందుచేత అవిధేయులుగా ముద్ర వేయించుకుంటున్నారు. అవిధేయులకు ఆయన రక్షణ ఇవ్వడు. సువార్త నమ్మాలి, తర్వాత బాప్తిస్మ జలాల ద్వారా దేవునికి విధేయులు కావాలి. అప్పుడు ఆదాము హవ్వలు చేసిన 2 పొరపాట్లకు నీవు ఇక్కడ రివర్స్లో అడుగులేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది వెర్రితనమని లోకం అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది వెర్రితనమని? అసలు మానవ జాతి ఎలా చెడిపోయిందో వాళ్ళకి తెలియదు. చెడిపోవడం మాట ఉంచండి, అసలు ఎలా పుట్టిందో తెలియదు. మానవ జాతి ఎలా పుట్టింది, ఎలా చెడిపోయింది? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు జయించాలని గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తారు. జయిద్దాంలే సార్, అవన్నీ నాలోనికి ఎట్లా వచ్చినాయో చెప్పండి. ఎలా వచ్చినాయంటే అలా వచ్చేసినాయంటే మనం జయించాలంతే అంటాడు. ఎలా వచ్చినాయి నాలోనికి? దేవుడు మనుషులను సృజించినప్పుడే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం లోపల పెట్టి సృష్టించాడా? ముందు వాడిని పట్టుకుపోయి నరకంలో వేయాలి. అసలు నేరస్తుడు వాడు. నాలో అవన్నీ పెట్టడం ఎందుకు, మళ్ళీ జయించమని చెప్పడం ఎందుకు? మనం జయించవలసిన అంతరంగ శత్రువులు మనలోనికి ఎప్పుడు వచ్చినాయి అంటే, దేవుడు వద్దన్న పండు తిన్నప్పుడు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. గనుక మానవ జాతి ఆవిర్భావమే తెలియనోడికి, జాతి ఎందుకు పతనమైందో తెలియనోళ్లకు ఈ సువార్త ఎట్లా కనబడుతుంది? వెరితనముగానే కనబడుతుంది. కానీ మనకు మాత్రం ఇది దేవుని శక్తిగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? కరెక్ట్గా స్కెచ్ గీసావయ్యా స్వామి. మా మానవ జాతికి తల్లి హవ్వ, మానవ జాతికి తండ్రి ఆదాము.
వాళ్ళు నిన్ను సందేహించారు, మేము ఇప్పుడు నిన్ను నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వద్దన్న పని చేశారు, మేమేమో నువ్వు చెయ్యమన్న పని చేస్తాం. అందుకే నమ్మి బాప్తిస్మము పొందువాడు. నమ్ముట బాప్తిస్మం పొందుట, నమ్ముట విధేయత చూపుట అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక ఇది వెర్రితనమని వాడు అనుకుంటున్నాడు. ముందు వాడు నమ్మింది వెర్రిమోరి సిద్ధాంతం. దేవుడు మనిషి ఎలా పుట్టాడు అంటే తలకాయలోంచి ఒకడు, భుజాల్లోంచి ఒకడు, సంకల్లోంచి ఒకడు పుట్టాడని చెప్తాడు. అలా పుట్టలేదు. మనిషిని దేవుడు మట్టి నుండి చేశాడు. దేవుడిలో నుంచి, తలలో నుంచి ఒకడు వీడు. అరే ఎంత మూర్ఖం. సరే, తలలో నుంచి బ్రాహ్మడు పుట్టాడట. వాడి పెళ్ళాం ఎక్కడ దొరికింది? బ్రాహ్మడు పుట్టాడు తలలోంచి, వాడికి పెళ్ళాం లేకపోతే బ్రాహ్మణ జాతి ఎట్లా వర్ధిల్లింది? భుజాల్లో నుంచి క్షత్రియుడు ఒకడు పుట్టాడు, వాడికి క్షత్రియ కన్య దొరకకపోతే క్షత్రియ జాతి ఎలా పుట్టింది? మానవ జాతి ఆవిర్భావమే తెలియని వాడికి రక్షణ మార్గం ఏం తెలుస్తుంది? మనము నమ్మింది చారిత్రక సత్యం. దేవుడు మట్టి నుండి మనిషిని చేశాడు. ఆ ఒక్క మనిషి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు నిర్మించాడు. మానవ జాతికి మొదటి పితరుడైన ఆదాము, హవ్వ రెండు పొరపాట్లు చేసి రక్షణను పోగొట్టుకున్నారు, దైవ సహవాసము పోగొట్టుకున్నారు. గనుక ఆ రెండు పొరపాట్లకు విరుగుడు నమ్ముట మరియు లోబడుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రికలో ఒక వచనం చదివి మనం ముగించేద్దాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18, 19. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి దేవుడు ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాబట్టి అవిశ్వాసము చేతనే వారు, అవిధేయులు, అవిశ్వాసులు, లోబడని వారు, దేవుణ్ణి నమ్మని వారు, వీళ్ళు దేవుడిచ్చే వాగ్దాన భూమిలోనికి ప్రవేశించరు. కనుక దీనికి రివర్స్ చెప్పండి. ఎవడైనా ప్రవేశిస్తే ఎలా ప్రవేశించాడు? విశ్వాసము చేతను విధేయత. అనే అక్షరం తీసేయడం. వాళ్ళేమో అవిధేయత చేతను అవిశ్వాసము చేతను ప్రవేశించలేదు. మరి ప్రవేశించిన వాళ్ళు ఎలా ప్రవేశించారు? విశ్వసించుట వలన, విధేయత వలన. ఈ విశ్వాసము విధేయత అనే రెండు స్తంభములతో ఒక రక్షణ ప్రణాళిక దేవుడు చేస్తే వీళ్ళకి అది వెర్రితనంలా కనపడుతుంది. ఇంకొక సుందరమైన విషయం ఏంటి? మేము నమ్మాలా? ఎందుకు నమ్మాలి? ఏమి నమ్మాలి? మీరు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళుతున్నాం నరకానికి? అంటే మీరు పాపములో పుట్టారు, పాపులుగా జన్మించారు, పాపమే చేస్తూ బ్రతికారు. మీలో జన్మ పాపం ఉన్నది, క్రియా పాపం ఉన్నది. మాకెందుకు వచ్చింది జన్మ పాపం? దేవుడే మమ్మల్ని పాపులుగా పుట్టించాడా అంటే కాదు. మీ మొట్టమొదటి మూల పురుషుడు, మూల పితరుడు తప్పు చేసినందుకు రక్తంలో మీకు పాపం వచ్చింది. అరే ఎవడో తప్పు చేసిన దానికి నాకెందుకు వస్తుందండి పాపం అంటే, బాబు వైద్యశాస్త్ర రీత్యా హెరిడిటరీగా జన్యుపరంగా రావట్లే కొన్ని రోగాలు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం బ్లాకేజెస్ అవి ఉన్నాయి గుండెలో అని అంటే ఏమడుగుతాడు? మీ నాన్నగారికి, మీ తాతగారికి ఎవరికైనా హార్ట్ కేసు ఉందా సార్ అని అడగడు. నీకు షుగర్ ఉందనుకో, మీ వంశంలో ఎవరికైనా షుగర్ ఉందని అడగడు. ఒక తల్లి తండ్రి ఇద్దరికి ఎయిడ్స్ రోగం ఉందనుకో, పుట్టే పాపకు ఎయిడ్స్తోనే పుడుతుంది. ఆ రక్తమే ఎయిడ్స్ రక్తం అయ్యే. ఇద్దరికి ఎయిడ్స్ ఉంది, వాళ్ళకు పుట్టే పాపకు కూడా ఎయిడ్స్ రోగం ఉంటుంది, హెచ్ఐవి. అలాగా ఆదాము హవ్వకు పాపమని ఎయిడ్స్ ఉంది, పుట్టిన జాతికంతా పాపమని ఎయిడ్స్ వచ్చింది.
దిస్ ఇస్ మెడికల్లీ మెయింటైనబుల్ ఫ్యాక్ట్. మరి అన్యాయం కదండి. నాకు తెలీదు, ఎవడో ఎప్పుడో చేసిన పాపానికి నేను ఎందుకు నరకానికి వెళ్ళాలి అంటే దేవుడు అంటాడు, నేను న్యాయవంతుడిరా. నువ్వు అన్నమాట కరెక్టే. ఎవడో పాపం చేసినందుకు నీకు నరకం అనే ఘోర ప్రమాదం వచ్చి పడింది కనుక నీ ప్రమేయం లేకుండా ఎవరో చేసిన యజ్ఞమును బట్టి నీకు ఉచితంగా రక్షణ ఇవ్వడం నాకు ఇష్టమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. పాపం నీకు తెలియకుండానే నీ ప్రమేయం లేకుండా నీకు వచ్చింది కదా, రక్షణ కూడా అలాగే వస్తుంది. నువ్వేం కష్టపడద్దు, ఉచితముగా కేవలము నమ్ముకో, అంతే. లోబడు. ఎవరో చేసిన దానికి నీకు అంటిన పాపం నీవు కష్టపడకుండానే నీలోంచి నేను తీసేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునన్ తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు. కేవలము నమ్ముకొనినా, ఓన్లీ బిలీవ్, నమ్మిక మాత్రం ఉంచు. అదేంటండి మీ మతం చాలా విడ్డూరంగా ఉంది. మేము వేల మైళ్ళు కాలినడక నడిచి, కొండలెక్కి, లోయలు దిగి, నదుల్లో మునిగి, మా దేహాన్ని హింసించుకొని, తపస్సులు చేసి, చెట్లకు వెళ్ళాడబడి, ఏండ్లు జీవితకాలం అంతా తపస్సులు చేస్తే రాని రక్షణ ఒక్క క్షణం అలా నమ్మేస్తే వచ్చేస్తుందా? ఎలా నమ్మాలండి? అంత గొప్ప రక్షణ, మోక్ష భాగ్యం కాస్త కష్టపడే ప్రాసెస్ ఉండాలి. కానీ పొట్టిగా మనసులో నమ్ముకుంటే వచ్చేస్తుందా? మోక్ష సాధన చాలా గొప్ప అనుభవం, చాలా గొప్ప ఘనమైన అంతస్తు. సృష్టికర్తను చేరుకోవడం, దానికి ఏదైనా చాలా కష్టమైన సాధన ఉండాలి. తపస్సులు చేయాలి, జపములు ఆచరించాలి, వ్రతాలు చేయాలి, ఎన్నెన్నో కష్టాలు. అప్పుడు పడి ఆయన ముందుకెళ్ళి ఇంత చేశానుగా నాకు ఇయ్యని అడగాలి. కయ్యూన్లాగా ఇంత కష్టపడ్డారు కదయ్యా స్వామి ఇప్పుడు నాకు అంటే దేవుడు అంటాడు, ఎవడు చేయమన్నాడు అంటాడు. నీవు చేసినవన్నీ కూడా ఆదాము చేసిన తప్పుకు విరుగుడు కాదు. చాలా కష్టపడ్డావురా, చాలా సాధన చేశావు, చాలా తపస్సులు చేశావు, కానీ మీ నాన్న మీ తండ్రి చేసిన తప్పుకు ఇది విరుగుడు కాదు. ఆదాము ఎందుకు నన్ను పోగొట్టుకున్నాడంటే నన్ను నమ్మవద్దని సాతాను చెప్పిన మాట విన్నందుకు. ఆ తప్పును మీరు విరుగుడు చెయ్యాలి. 1000 కొండలు ఎక్కువ దిగు,
1000 నదుల్లో స్నానాలు చేయి, 1,000 మైళ్ళు కాలినడకన ప్రయాణం చేయి, దేహాన్ని శుష్కింపజేసుకో, హింసించుకో. ఆదాము నన్ను నమ్మలేదు అనే గాయం నా లోపల ఉందిరా, దానికి ఇది పరిష్కారమా? నీవు కల్పించుకున్న కష్టాలు నువ్వు పడుతున్నావు, కష్టమైన సాధనలు చేస్తున్నావు. కానీ ఆదాము ఏ విషయంలో నన్ను బాధ పెట్టాడు, ఆ విషయంలో నువ్వు నన్ను సంతోషపెట్టగలుగుతున్నావా? ఆదాము నమ్మలేదు, నువ్వు నమ్మలేదు, నీకు రక్షణ ఇవ్వని అంటాడు. అందుకే మన నీతి క్రియల వలన మనము రక్షణ పొందలేము. ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే, కేవలము విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీవు నమ్మినప్పుడు, ప్రభువా నేను నిన్ను నమ్ముతాను అన్నప్పుడు దేవుని గుండెల్లో గాయం కొంచెం శాంతిస్తుంది. ఎరా నమ్ముతావురా నన్ను? మీ తండ్రి నమ్మలేదురా, ఆదాము హవ్వ నన్ను నమ్మలేదు, ఆ సర్పం చెప్పిన మాట నమ్మారు, నేను మంచోండి కాదనుకున్నారు, దేవతలు కాకుండా మిమ్మల్ని ఆపుతున్నానని చెప్పాడు వాడు, అది నమ్మారు. వాళ్ళేమో నమ్మలేదు, నేను చాలా గాయపడ్డాను. పోన్లే మీరు నన్ను నమ్ముతున్నారు కనుక నేను ఆనందిస్తున్నాను అంటాడు. వాళ్ళు లోబడలేదు, మీరు బాప్తిస్మాలు పొందారు అయితే లోబడ్డారన్నమాట. ఆదాము హవ్వ చేసిన 2 పొరపాట్లకు విరుగుడే, వ్యతిరేక ప్రక్రియే నమ్మి బాప్తిస్మం పొందుట. ఇది సింపుల్గా కనబడుతుంది, వెనక బోళ్ళంత గ్రంథం ఉంది, బోళ్ళంత లాజిక్ ఉంది. ఇది వెర్రితనములాగా కనబడుతుంది, కానీ ఈ వెర్రితనమని మీకు కనబడుతున్నటువంటి సువార్తలో ఏదెను తోటలో పొరపాట్లకు విరుగుడుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఈ వెర్రితనము ద్వారానే ప్రపంచాన్ని రక్షించటం దేవుని దయాపూర్వక సంకల్పం అయ్యను. ఈ సువార్తను ప్రకటించడానికి మనం మన జీవితాన్ని అంకితం చేద్దాం. ఎవడికి ఇష్టమున్నా లేకపోయినా, ఎవడికి నచ్చినా నచ్చకపోయినా, ఎవడు ఎగతాళి చేసినా, ఎంతమంది ఎన్ని రీతులుగా దూషించినా, ఏ నాటికైనా ఎవడైనా పరలోకానికి వస్తే ఈ సువార్తను నమ్ముట ద్వారా మాత్రమే వస్తాడు, ఇంకో దారి లేదంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. రిఖరదల బార్షకందరద బూరదికాలదియార బరాసి. హల్లెలూయా. రీందర బరరుకాందర రియాదర బరాసి. గొప్ప ప్రభువానికి వందనాలు వందనాలు వందనాలు. ఈ రాత్రి వేళ మీరు ప్రకటించిన ప్రత్యేక సువార్త సందేశము కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, విత్తబడ్డ వాక్యాన్ని మీరే ఫలింప చేయండి. ఎందరెందరూ ఈ విషయాలు తెలియనందుచేత, ఈ ప్రశ్నలు అడ్డుగా నిలిచినందుచేత నమ్మి బాప్తిస్మం పొందలేక ఇన్నాళ్ళు రక్షణ పొందకుండా ఉండిపోయారు. వాళ్ళందరూ ఈ రాత్రి రక్షణ పొందుటకు సహాయం చేయండి. రక్షణార్థమైన తీర్మానమైనా చేయడానికి సహాయం చేయండి. ఈ సభల ఫలితంగా అనేకులు రక్షణలోకి వచ్చేటకు సహాయం చేయమని మహాద్భుతకరుడా, ఈ గ్రౌండ్లో రేపు ఉదయ సాయంకాలములు, ఎల్లుండి ఉదయ సాయంకాలములు కూడా మేము నీ మహిమను చూచేటకు సహాయం చేయమని యేసు అద్భుత నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును, ఈ సభల నిర్వాహకులకు, సభలో పాల్గొనినటువంటి సత్యాన్వేషకులకు, దైవాన్వేషకులకు, సుదూరాన ఉండి వాక్యమునకు తమ హృదయపు తలుపులు తెరిచిన ధన్యులకందరికీ సదాకాలము తోడయుండి నిత్య రక్షణ, నిత్య మహిమానంద ప్రపంచ ప్రవేశ భాగ్యము కలిగించునుగాక.